భీమవరంకు చెందిన చిన్నారి బోల్శెట్టి చేతన మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ సాధించింది. కేవలం 8 సంవత్సరాల 2 నెలల వయసులోనే భగవద్గీత శ్లోకాలు, తెలుగు అర్థాలతో పాటు ద్వారకా, తిరుమల, అప్పన్నపల్లి, సింహాచలం, అంతర్వేది, అన్నవరం, వాడపల్లి లాంటి ప్రముఖ దేవాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 108 ప్రదేశాలలో 108 సార్లు భగవద్గీత పారాయణలు చేసి ప్రముఖ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పి అతి చిన్న వయసులో 108 పారాయణలు చేసి మొదటి అమ్మాయిగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు పిఎస్ఆర్ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బొలిశెట్టి చిన్నారి చేతన ఈ మధ్యకాలంలో వినపడుతున్న పేరు. 4వ తరగతి చదువుతున్న చిన్నారి చేతన సనాతన ధర్మాన్ని కాపాడుతూ అత్యద్భుతంగా అనేక ప్రవచనాలు, అంటే సుమారు ఇప్పటి వరకు 138 ప్రవచనాల దాకా ప్రతి టెంపుల్స్లోనూ, అలాగే అతిరథ మహారథులతో సన్మానింపబడింది. అలాగే ఇప్పుడు ఈ పాప 4th క్లాస్ చదువుతుంది. ఏ రకంగా ముందుకు సాగుతుందో పాపని అడిగి తెలుసుకుందాం. బొలిశెట్టి చేతన, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. అలాగే నీకు ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు కూడా నువ్వు సాధించావు అమ్మా. ఇప్పుడు ఏ రకంగా ముందుకు సాగుతున్నావు, నీ విద్యాభ్యాసం ఎలా సాగుతుంది, ఇప్పుడు ఎన్నో తరగతి? అందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. నేను రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు సంక్రాంతి విశిష్టత అన్నది ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరు చిన్నల నుంచి పెద్దల దాకా ఎంతో సంభ్రమాచర్యాలతో జరుపుకునే పండగ. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ జరుపుకుంటారు పండగ. అలాంటి పండగ విశిష్టత ఏ రకంగా నువ్వు ముందుకు ప్రజలకు తెలియజేస్తావు? సంక్రాంతి సంగతులు ఒకసారి గుర్తు చేసుకుందాం. పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో ఒక దైవానికి సంబంధించినవే. కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ, రైతుల పండుగ, కళాకారుల పండుగ. ఈ పండుగకు మూల పురుషుడు రైతన్న. ఆరుగాలం పంట పొలాలలో శ్రమించిన రైతన్న పంట చేతికి రాగానే సంతోషంగా జరుపుకునే పండుగ. 4 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఇలా 4 రోజులు ప్రతి ఇంట సంతోషమే. తొలి రోజు జరుపుకునే భోగి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి పండుగ వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలను, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. భోగినాడు తెల్లవారుజామునే భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మేడి, రావి చెట్టు, మామిడి, తాటాకుల అవశేషాలు భోగి మంటలలో వేస్తారు. వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కలవడం వల్ల కలుషితమైన గాలి స్వచ్ఛంగా మారుతుంది. అంతేకాదు, ఇంట్లోని పాత వస్తువులు కూడా భోగి మంటలలో వేస్తారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త మార్గంలోనికి పయనించాలనే దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంలో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేది భోగి. ధనుర్మాసంలో 1 నెల రోజులు రోజుకొక్క పాశురం రచించిన గోదాదేవిని శ్రీరంగనాథుడు వివాహమాడింది కూడా ఈ భోగి రోజునే. ఇంతకు మించిన భోగం ఏముంటుంది? ఒక భక్తురాలు అంతటి భోగాన్ని పొందిన రోజును మనం భోగి పండుగగా నిర్వహించుకుంటున్నాం. భోగి రోజున సాయంత్రం పిల్లలకు దిష్టి పోగొట్టడానికి పెద్దలు రేగుపళ్లను, చెరకు ముక్కలు, చిల్లర నాణెములను తలపై పోసి తమ పిల్లల దిష్టిని పోగొడతారు. ఇక సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటే సంక్రమణం, మార్పు చెందడం అని అర్థం. సూర్యుడు మేషాది 12 రాశులందు క్రమముగా
పూర్వారాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశిస్తారు. పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలుడు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని కూడా అంటారు. మన దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినది. సంక్రాంతి రోజున పితృదేవతలకు పితృతర్పణాలు వదలడం, స్వయంపాక దానం, కూష్మాండ దానం, పెద్దల పేరున వస్త్రదానములు చేస్తారు. కూష్మాండం అనగా గుమ్మడికాయ అని అర్థం. ఎందుకంటే భూమికి సంకేతంగా గుమ్మడి పండు ఉంటుంది కనుక దానం చేయాలని పెద్దలు చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుల వారు దక్షిణాయనంలో తమ శరీరమంతా బాణాలు గుచ్చుకున్నప్పటికీ రోజుల తరబడి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలంలో తమ ఇచ్ఛానుసారం వారి ప్రాణాలను విడిచిపెట్టారు. కనుమ పండుగ ఇది పశువులను గౌరవించే రోజు. మనది వ్యవసాయిక దేశం. పాడికి, పంటల అభివృద్ధికి మూల కారణమైన గోవులను, ఎద్దులను పూజించటం మన సంస్కృతిలో భాగం. అలా పూజించి గోసంతతి దీవెనలు అందుకునే పండుగ కనుమ. ఈ కనుమ రోజున పశువులను ఎంతో అందంగా అలంకరించి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో పొంగల్, పాయసం, పిండి వంటలు తయారు చేసి వాటికి తినిపించి కృతజ్ఞత చూపుతారు. మన సాంప్రదాయంలో దేవతలు, పితృదేవతలు, పరిసర దేవతలు, వృక్షాలు, పశు పక్ష్యాదులు ఇలా ప్రతి ప్రాణిని పూజిస్తూ గౌరవిస్తూ మన ఉన్నతికి సహాయపడే వాటికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఏర్పరచుకున్న రోజే ఈ కనుమ పండుగ. మొత్తానికి ఈ పెద్ద పండుగలో తెల్లవారుజామున వచ్చే బుడబుక్కలవారు, హరిదాసుల గోవిందనామ సంకీర్తనం, గంగిరెద్దులు, డూడు బసవన్నలు, జంగమదేవరలు, పిట్టల దొరలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, ఇంటి లోపల కొత్త అల్లుళ్ళు, ఇలా ప్రతి ఊరు, ప్రతి ఇల్లు సంతోషంతో సంక్రాంతి సంబరాలలో మునిగి తేలుతుంది. పిఎస్ఆర్ న్యూస్ డిజిటల్ నెట్వర్క్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు మరియు సనాతన బంధువులందరికీ భోగభాగ్యాలిచ్చే భోగి, సిరి సంపదలిచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు. చేతన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించడమే కాకుండా అందరి మన్ననలు పొందుతూ అతిరథ మహారాజులు ఆశీస్సులది పొందుతూ ముందుకు సాగుతుంది. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, పిఎస్ఆర్ న్యూస్, భీమవరం.